హలో మమ్మీస్ అండ్ డాడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 6 నెలల వయసు దాటిన చిన్నారుల నుంచి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ టైంలో ఈజీగా డైజెషన్ అయ్యి ఎంతో న్యూట్రిషియస్ వాల్యూస్ ఉన్న ఒక మంచి రెసిపీతో మీ అందరి ముందుకు వచ్చేసానండి. దీన్ని కుక్ చేసే పని లేదు, చాలా ఈజీగానే మీరు ట్రావెలింగ్ టైంలో కావాలన్నా బేబీ కోసం ఫీడ్ చేయొచ్చు. 6 నెలల వయసు దాటిన చిన్నారుల నుంచి దీన్ని వాళ్ళ యొక్క డైట్లో భాగంగా చేయటం వల్ల వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు. వయసుకు తగ్గ బరువు పెరగటంతో పాటు చక్కగా కడుపు నిండుతుంది, మంచిగా నిద్రపోతారు కూడా. రెసిపీలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇలాంటి మరెన్నో హెల్దీ, టేస్టీ, యమ్మీ ఫుడ్ రెసిపీస్ కోసం, బేబీ కేర్, మదర్ కేర్ వీడియోస్ కోసం, మరెన్నో ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన గంట సింబల్ ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేసి వెంటనే మన ఛానల్లో జాయిన్ అయిపోండి. సో వీడియోని ఇప్పుడే లైక్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. రెసిపీ తయారీ కోసం ముందుగా ఇలా పల్చగా ఉన్న అటుకులు తీసుకోవాలండి. ఇవైతే ఈజీగా డైజెషన్ అవుతాయి అండ్ మనకి ప్రిపరేషన్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. తీసుకున్న అటుకుల్ని మందంగా ఉన్న గిన్నెను పెట్టుకొని స్టవ్ వెలిగించి స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని అటుకుల్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువగా ఫ్రై చేయక్కర్లేదు, జస్ట్ ఒక 2 నుంచి 3 నిమిషాలు అలా దూరగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత వీటిని చల్లారనివ్వాలి. అటుకుల్లో మనకి చాలా రకాల న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయండి. ఇందులో మనకి కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది. పిల్లలకి ఈజీగా డైజెషన్ అవుతుంది. ఇందులో మనకి ఐరన్ రిచ్గా ఉంటుంది కాబట్టి పిల్లలకి ఎనీమియా రాకుండా కాపాడుతుంది. కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి పిల్లలకి ఆకలి వేయకుండా ఎనర్జీగా హెల్తీగా ఉంచడంలో కాపాడుతుంది. ఇందులో ఫైబర్ అనేది ఉంటుంది కాబట్టి మోషన్ ఫ్రీగా అవుతుంది. అండ్ ఇది ఇన్స్టెంట్ అండ్ క్విక్గా తయారు చేసుకోవచ్చు కాబట్టి అమ్మలకి తయారు చేయడానికి కూడా చాలా సులభంగా ఉంటుంది. తర్వాత చల్లారిన అటుకుల్ని మిక్సీలో వేసేసి ఇలాగ ఫైన్గా పౌడర్ చేసుకోవడమే. దీన్ని ఒక ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే 10 నుంచి 20 రోజుల వరకు పాడవకుండా ఉంటుందండి. ఇలా తయారు చేసుకున్న దాన్ని మీరు ట్రావెలింగ్ టైంలో కూడా ఈజీగా క్యారీ చేసేయచ్చు. ఇప్పుడు దీంతో సెరిలాక్ని పిల్లల కోసం ఏ విధంగా తయారు చేసుకో తెలుసుకుందామండి. ముందుగా కొంచెం గోరువెచ్చగా ఉన్న నీళ్ళని తీసుకొని దాంట్లో మనం ముందుగానే మిక్సీ చేసి పెట్టుకున్న అటుకుల పౌడర్ని వేసేసుకోవాలి. జస్ట్ ఒక 2 నిమిషాలు ఇలా కలిపేస్తే చాలు, దగ్గర పడిపోతుంది. సో మీ యొక్క పిల్లలు తినే కన్సిస్టెన్సీని బట్టి 6 నెలల పిల్లలకు పెడుతున్నారు అనుకోండి, కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ చేసుకోండి. కొంచెం పెద్ద పిల్లలకు పెడుతున్నారని కొంచెం టైట్ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకోండి. దీనిలో 2 నుంచి 3 చుక్కల నెయ్యిని కూడా వేసుకోండి, కమ్మగా ఉంటుంది టేస్ట్. అటుకులు కొంచెం సాల్టీగానే ఉంటాయి కాబట్టి ఇందులో ఎటువంటి సాల్ట్ యాడ్ చేసిన అవసరం లేదు. మీకు మీ పిల్లలు టేస్ట్ ఆధారంగా స్వీట్ ఇష్టపడితే డేట్ సిరప్ యాడ్ చేయొచ్చు, బెల్లం సిరప్ యాడ్ చేయొచ్చు. అండ్ దీంతో చాలా రకాల రెసిపీస్ కూడా మనం తయారు చేసుకోవచ్చు అండి. అవన్నీ నేను మీకు ఫ్యూచర్లో షేర్ చేస్తాను. ఆల్రెడీ మన ఛానల్లో అటుకులు అండ్ డ్రై ఫ్రూట్స్తో ఒక మంచి రెసిపీ షేర్ చేస్తున్నాను. ఆ రెసిపీ ఎవరైనా చూడకపోతే దానికి సంబంధించి లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసేయండి. సో ఇలాగ మీ యొక్క పిల్లల ఏజ్ ఆధారంగా, వాళ్ళు తినే కన్సిస్టెన్సీ ఆధారంగా దీన్ని మీరు ప్రిపేర్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ టైంలో, లంచ్ టైంలో, డిన్నర్ టైంలో, రాత్రి పడుకునే ముందు కూడా హ్యాపీగా పెట్టేయచ్చు. అండ్ ఇది మీ ట్రావెలింగ్ టైంలో కూడా జస్ట్ మీరు వేడి నీళ్ళతో కలిపేస్తే చాలు, ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది కాబట్టి ట్రావెలింగ్ టైంలో కూడా పిల్లలకు పెట్టడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఐ హోప్ ఇక రెసిపీ మీ అందరికీ ఎంతగానో హెల్ప్ఫుల్ అని ఆశిస్తున్నాను. ఇన్ ఫ్యూచర్లో అటుకులతో డిఫరెంట్ రెసిపీస్ మీతో షేర్ చేస్తాను. సో తప్పకుండా ఆ వీడియోస్ అన్నిటి కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో లైక్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకుండా, అలాగే ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని, ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనందరం కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. స్టే హెల్తీ, స్టే హ్యాపీ అండ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. బాయ్.